అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే రవ్వ కేసరండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు ఇలాంటి రవ్వ కేసరి చేసి పెట్టండి, మీకు కంపల్సరీగా మంచి మార్కులు అయితే వస్తాయి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి దాని మీద కొంచెం దల్సర్ బాండి అయితే పెట్టుకోండి. దాంట్లో నేనైతే ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను. ఆ కప్పులో అరకప్పు అయితే నెయ్యి వేసేసానండి. ప్యాన్లో నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు కొంచెం, కిస్మిస్ కొంచెం అయితే వేసి అది చిన్నది వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నానో ఆ కప్పుతోనైతే బొంబాయి రవ్వనైతే వేసుకొని సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వచ్చి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో గోధుమ రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి హల్వా అయితే. అది లోపు వేగుతూ ఉంటుంది. మనం ఈ లోపు కొంచెం వాటర్ తీసుకొని చిన్న కప్లో దాంట్లో మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి, లేదంటే ఫుడ్ కలర్ అయితే వేసుకోండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చండి. గ్రీన్ కానీ, రెడ్ కానీ, లేదంటే ఆరెంజ్ కానీ. నేనైతే ఆరెంజ్ కలర్ అయితే వేసుకున్నాను. సాఫ్రాన్ ఇంకా ఆరెంజ్ కలర్ నార్మల్ వాటర్లోనే వేసుకొని కొంతసేపు ఉంచుకున్నానండి. అది కొంచెం నానితే బాగుంటుంది అనమాట. ఈలోపు మనకి బొంబాయి రవ్వ అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు నేను మీకు కరెక్ట్ కొలతలు అయితే చెప్తాను. మనం ఒక కప్పు నెయ్యి తీసుకున్నాము, ఒక కప్పు బొంబాయి రవ్వ అండి, 3 కప్పులు నీళ్లు, 1.5 కప్పులు పంచదార అండి. ఇవి ఉంటే సరిపోతుంది. మనకి హల్వా అయితే టేస్టీగా రెడీ అయిపోతుంది. బొంబాయి రవ్వ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత 3 కప్పుల నీళ్ళని వేడి చేసుకోవాలండి. బాగా మరిగించుకున్న నీళ్ళని అయితే వేసుకోవాలి బొంబాయి రవ్వలో. చూసారు కదా, మనం వేడి నీళ్ళు వేయడం వల్ల హల్వా అయితే పొడి పొడిగా వస్తుంది. అదే మనం చల్లనీళ్ళు వేసామనుకోండి కొంచెం ముద్దలాగా నాలికి అంటుకుంటూ ఉంటది అనమాట అంగుటికి. అదే వేడి నీళ్ళు వేసుకుంటే చక్కగా నోట్లో అలా దిగిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. సో నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మొత్తం వాటర్ అయితే ఇంకిపోయింది కదండి హల్వాలో, అదే మనం రవ్వలో వేసిన వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత 1.5 కప్పు పంచదార అయితే వేసుకొని బాగా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే సాఫ్రాన్ కలిపి పెట్టుకున్నామో ఆ వాటర్ అయితే వేసుకొని కొంచెం పంచదార కూడా మొత్తం కరిగేంత వరకు బాగా తిప్పుకోవాలి. ఎలా తిప్పుకోవాలంటే మనకి పెనం నుంచి హల్వా అయితే వేరవ్వాలండి. చూసారు కదండి, మనం వేడి నీళ్ళు వేయడం వల్ల రవ్వ ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా అయితే వచ్చిందండి. ఒకవేళ మనం చల్లనీళ్ళు వేస్తే ఇంత బాగా రాదు, ముద్దలాగా అయితే ఉంటుంది. ఇలా ఇదంతా కొంచెం దగ్గర పడిన తర్వాత చిటికెడు సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం షుగర్కి ఇంకా సాల్ట్కి కొంచెం టేస్ట్ అయితే బ్యాలెన్సింగ్గా ఉంటుంది అనమాట. మనకి లాస్ట్ ఫైనల్కి వచ్చేస్తుంది అనేటప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకొని కొంచెంగా నెయ్యి పోసుకొని పెనం విడేంత వరకు అయితే కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా. చూసారు కదా పెనం ఎలాగైతే విడుతుందో. మనకి ఇప్పుడు హల్వా అయితే రెడీ అయిపోయిందండి. టేస్టీ హల్వా అనమాట. మీలో ఎంతమంది రవ్వ కేసరిని వేడి నీళ్ళతో చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఈ రవ్వ కేసరి ఇష్టమైతే అది కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను చేసిన రవ్వ కేసరి ఎలా ఉందో కూడా చెప్పండి. చూసారు కదా, నాకైతే చాలా నచ్చింది అనమాట. అసలు నార్మల్గా నేను రవ్వ కేసరి ఎక్కువగా తినేదాన్ని కాదు. నేను నేర్చుకున్న తర్వాత నేను రవ్వ కేసరి అయితే తినడం స్టార్ట్ చేశానండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కమెంట్ చేయండి. బాయ్.